ఆగస్టు నెలలో 11/8/2025 తేదీన ఒక శ్రీలక్ష్మి మేడం గారిని హెచ్ఎంగా పనిచేస్తున్నారు. అది గొట్టిపల్లి విలేజ్ కొత్తూరు మండలం స్కూల్లో పనిచేస్తున్నారు ఆవిడ హెచ్ఎంగా. సో ఆవిడ దగ్గరికి ఆవిడ ఓల్డ్ స్టూడెంట్ హస్బెండ్ అయిన రిషివర్ధన్ అన్న అతను పరిచయం అయ్యి మీకు తక్కువ రేట్కే గోల్డ్ ఇప్పిస్తామని చెప్పి ఆవిడని నమ్మించి ఆవిడ అమౌంట్ మీరు పట్టుకొని పార్వతీపురం వస్తే వేరే వాళ్ళు మనకి గోల్డ్ తీసుకొని ఇస్తారు మనకి అని చెప్పి కొంత అమౌంట్ తీసుకొని రమ్మని చెప్తే ఆవిడ ఈయన మాటలు నమ్మి ఒక 12 లక్షల రూపాయలు పట్టుకొని ఆయనతో పాటు రిషివర్ధన్తో పాటు రావడం జరిగింది. ఆ రిషివర్ధన్ ముందే ప్లాన్ చేసుకొని ఇంకొక 7 మెంబర్స్, టోటల్ 8 మెంబర్స్ వాళ్ళతో ఒక ప్లాన్ చేసుకొని ఒక గోల్డ్ ఇస్తామని చెప్పి మన పార్వతీపురం రూరల్ అవుట్స్కట్స్ దగ్గరికి వచ్చేసరికి ఆవిడని ఒక కారులో ఉంచి అలాగే వేరే ఒక 3 బళ్ళ మీద ఒక 3 టీములను సెట్ చేసి ఆవిడకి గోల్డ్ ఇస్తున్నట్టుగా నటించి ఆవిడ దగ్గర నుంచి 12 లక్షల రూపాయలు తీసుకొని ఆవిడని అలాగే రోడ్డు మీద విడిచిపెట్టేసి వీళ్ళు బైకులను అలాగే ఒక కారు 3 బైకులు ఒక కారుతో వీళ్ళు ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత శ్రీలక్ష్మి మేడం గారు వచ్చి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇస్తే దాని మీద మన పార్వతీపురం రూరల్ ఎస్ఐ గారు అనమాట కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ టోటల్ 8 మెంబర్స్ని మనము ఇన్వెస్టిగేషన్లో మేడం గారు పట్టుకొని మా దీంట్లో అంటే ఈ అరెస్ట్ ప్రాసెస్లో మనకి సిసిఎస్ టీం కూడాను అలాగే ఈ సైబర్ సెల్ కూడాను సపోర్ట్ తీసుకొని ఈ షార్ట్ టైంలోనే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అలాగే ఈ చీటింగ్ కేసులో ఎప్పుడూ లేని విధంగా ఇంటాక్ట్ ప్రాపర్టీ అంటే ఎంతైతే పోయిందో ఒక రూపాయితో సహా 12 లక్షల రూపాయలు గౌరవ ఎస్పీ సారు అలాగే ఏఎస్పీ మేడం గారి తాలూకా సలహాల మీద వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఆ అమౌంట్ అంతా రికవరీ చేయడం జరిగింది. అది ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. పట్టుకున్నాను ఒక దగ్గర కాదు, ఎవరైనా డిఫరెంట్ ప్లేసెస్ దీంట్లో శ్రీకాకుళం నుంచి ఉన్నారు కొంతమంది, అలాగే సాలూరు మండలం ఉన్నారు, అలాగే పార్వతీపురం మండలానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పార్వతీపురం టౌను, అలాగే ఒకరు ఒరిస్సాకి వ్యక్తి కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది.